జమానా now. Yeah. అసలు సాఫ్ట్వేర్స్ ఆర్కిటెక్ట్స్ యూస్ చేసే సాఫ్ట్వేర్స్ కానీ ఇంటీరియర్స్ వాళ్ళు కానీ దేర్ ఆర్ సో మెనీ సాఫ్ట్వేర్స్. Yeah. ఆ సాఫ్ట్వేర్స్ ఏం నేర్చుకోవాలి పిల్లలు ఒకవేళ జాయిన్ అయితే? ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మీద ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేయాలి? If I come order-wise, AutoCAD for sure. ఓకే, For all your 2D detailings. AutoCAD. ఓకే SketchUp, ఓకే which is a 3D software. It's Okay. by Google. ఓకే SketchUp సాఫ్ట్వేర్ నేర్చుకుంటే మీరు 3D డ్రాయింగ్స్, డిజైన్స్, బిల్డింగ్స్, ఎలివేషన్స్, ఇంటీరియర్స్, వాట్ నాట్ ఏదైనా చేసుకోవచ్చు 3D లో. Okay. ప్లగిన్స్ ఉంటాయి, ఆ ప్లగిన్స్ ద్వారా మీరు స్పెసిఫిక్ డిజైన్స్ చేసుకోవచ్చు. అవును. యూ కెన్ ఎక్స్పెరిమెంట్ అ లాట్ ఇన్ స్కెచ్అప్. SketchUp. అండ్ దెర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ BIM, Revit అంటాము. Mhm. Revit is a cumulative platform wherein if you draw a plan, it shows you 3D as well. So Okay. 2D and 3D కోహెసివ్ గా వర్క్ చేయడానికి Revit వాడుకోవచ్చు. ఓకే 3D రెండర్ 3D వచ్చేసరికి 3ds Max, మన బ్లెండర్ యూస్ చేసుకోవచ్చు, Okay. ట్విన్ మోషన్ యూస్ చేసుకోవచ్చు, Okay. ఎన్స్కేప్ యూస్ చేసుకోవచ్చు. ఓకే All these softwares are specifically designed for 3D design as well as renderings, which will give you a photorealistic output. ఓకే ఇప్పుడు ఏదైనా ఒక ప్రెజెంటేషన్స్ సాఫ్ట్ లాంచెస్ అయినప్పుడు క్లయింట్కి విజువలైజేషన్కి వాట్ ఈస్ ద బెస్ట్ టూల్ దట్ యూ కెన్ గివ్ అవును. is a 3D is- photorealistic yes, image. photorealistic image, yeah. అవుట్ ఆఫ్ ది ఫ్లోర్ ప్లాన్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ డిజైన్. సో ఈ ఫ్లోలో ఫస్ట్ ఆటోకాడ్ డ్రాయింగ్ చేసుకోవడం, దాని నుంచి స్కెచ్అప్ మోడల్ చేసుకోవడం, దాంట్లో ప్లగిన్స్ యూస్ చేసి రెండరింగ్స్ చేసుకోవడం, లేదా అదే ఫ్లోర్ ప్లాన్ తీసుకొచ్చి 3ds Maxలో కానీ, ఎన్స్కేప్లో కానీ, ట్విన్ మోషన్లో కానీ, బ్లెండర్లో కానీ యూస్ చేసి రెండరింగ్ చేసి ఫైనల్ అవుట్పుట్ తీసుకురావడం. ఈ వర్క్ ఫ్లో వర్క్స్ వెల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్. కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాయా ఫస్ట్ ఇయర్ నుంచి? కాలేజెస్ a bit yes, they will give you an insight into సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, ఎంతవరకు మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మీ ప్రాజెక్ట్ రిలేటెడ్గా ఎంతవరకు మీరు నేర్చుకోవచ్చు అనేదే ఫోకస్ చేస్తారు తప్ప మీరు బయటకు వచ్చిన తర్వాత ఒక ఇండిపెండెంట్గా ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే ఆ సాఫ్ట్వేర్ని ఎంతలాగా వినియోగించుకోవాలి అనేది యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ ది కాలేజ్. ఓకే, సో మనం చదువుతున్నప్పుడే ఈ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడం, వాటిని పూర్తిగా యూస్ చేయడానికి మీరు స్కోప్ నెతుక్కోవాలి.